బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ నుంచి లోక్సభకు బీజేపీ 10 మంది అభ్యర్థులను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డిని బరిలోకి దింపుతోంది. 2 రోజుల క్రితం బీజేపీలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణకు మహబూబ్ నగర్ లోక్సభ సీటును కేటాయించింది. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, మల్కజ్గిరి నుంచి రామచంద్రరావు, నల్గొండ నుంచి జితేంద్ర కుమార్, వరంగల్ నుంచి చింతా సాంమూర్తి, నాగర్ కర్నూలు నుంచి బంగారు శృతి, నల్గొండ నుంచి గార్లపాటి జితేందర్ కుమార్, భువనగిరి నుంచి పివి శ్యాంసుందర్రావు పేర్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. తెలంగాణ నుంచి లోక్సభకు బీజేపీ 10 మంది అభ్యర్థులను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డిని బరిలోకి దింపుతోంది. 2 రోజుల క్రితం బీజేపీలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణకు మహబూబ్ నగర్ లోక్సభ సీటును కేటాయించింది. నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, మల్కజ్గిరి నుంచి రామచంద్రరావు, నల్గొండ నుంచి జితేంద్ర కుమార్, వరంగల్ నుంచి చింతా సాంమూర్తి, నాగర్ కర్నూలు నుంచి బంగారు శృతి, నల్గొండ నుంచి గార్లపాటి జితేందర్ కుమార్, భువనగిరి నుంచి పివి శ్యాంసుందర్రావు పేర్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. బీజేపీ 10 మంది లోక్సభ అభ్యర్థులను ఈరోజు ప్రకటించడం జరిగింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ సత్యాన్ని అడిగి తెలుసుకుందాం. సత్య, బీజేపీ పార్లమెంట్ అభ్యర్థులను ఎన్నికల ఇన్ఛార్జ్ నడ్డా ప్రకటించారు. ఇప్పటి వరకు 17 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాలకు తెలంగాణ బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, మల్కాజ్గిరి నుంచి ఎమ్మెల్సీ రామచంద్రరావు, భువనగిరి నుంచి పివి శ్యాంసుందర్. ఈయన అసెంబ్లీ ఎన్నికల్లో భువనగిరి టికెట్ ఆశించిన పార్టీ టికెట్ కేటాయించారు. ఈసారి భువనగిరి పార్లమెంటుకు ఆయనకు టికెట్ కేటాయించింది. ఇక వరంగల్ నుంచి చింతా సాంబమూర్తి, ఈయన పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీలో చాలా సీనియర్ నాయకుడు. ఈయనకి ఈసారి వరంగల్ పార్లమెంట్ టికెట్ నుంచి పార్టీ అవకాశం కల్పించింది. ఇక మహబాద్ నుంచి హుస్సేన్ నాయక్, ఈయన గత ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి బీజేపీ నుంచి ఓడిపోయాడు. ఈసారి హుస్సేన్ నాయక్కి మహబాద్ నుంచి పార్టీ అవకాశం కల్పించింది. ఇక కరీంనగర్ నుంచి బండి సంజయ్కి పార్లమెంటుకి అవకాశం కల్పించింది. ఈయన కరీంనగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి 2వ స్థానంలో ఉన్న బండి సంజయ్కి ఈసారి పార్లమెంట్ నుంచి అవకాశం కల్పించింది. ఇక నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, ఈయన దాదాపుగా 3 ఏళ్ల నుంచి నిజామాబాద్ పార్లమెంట్నే బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి అక్కడే గ్రౌండ్ వర్క్ చేసుకున్న పరిస్థితి ఉంది. ఈయనకి పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటన చేసింది. ఇక నాగర్కల్ నుంచి బంగారు శృతి, ఈమె బంగారు లక్ష్మణ్ కూతురు, పార్టీలో చాలా సీనియర్ నాయకురాలు. ఆమె పార్టీ కార్యదర్శిగా కూడా పార్టీ కార్యవర్గంలో కొనసాగుతుంది. ఇక నల్గొండ నుంచి గార్లపాటి జితేంద్ర కుమార్, ఈయన పేరు కూడా గత 10 రోజులుగా బీజేపీ పరిశీలిస్తూ వస్తుంది. ఈయనను పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా, నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలోకి దించింది. ఇక మహబూబ్నగర్ నుంచి నిన్ననే పార్టీలో చేరిన మాజీ మంత్రి డీకే అరుణను అభ్యర్థిగా ప్రకటన చేసింది. ఇంకా 7 స్థానాలకు తెలంగాణ బీజేపీ అభ్యర్థులు ప్రకటించాల్సి ఉంది. మెదకు, అదేవిధంగా హైదరాబాద్, చేవెళ్ల, పెద్దపల్లి, ఖమ్మం, ఆదిలాబాద్, జహీరాబాద్ ఈ నియోజకవర్గాలకు ఇంకా తెలంగాణ బీజేపీ అభ్యర్థులను ప్రకటించలేదు. వీటిలో ఇటు టీఆర్ఎస్ పార్టీ కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్లందరూ కూడా బీజేపీ వైపు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారి కోసం ఇవన్నీ ఖాళీగా ఉంచని చెప్పవచ్చు. కానీ తెలంగాణ బీజేపీలో ఈ టికెట్ కోసం ఆశిస్తున్న వారు కూడా ఇప్పటివరకు ఉన్నారు. పెద్దపల్లి నుంచి ఎస్ కుమార్ దాదాపుగా పేరు ఖరారని చెప్పిన చివరి క్షణంలో ఆయన పేరు అభ్యర్థిత్వం ఖరారు చేయలేదు. ఇంకా ఇటు టీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ ఎవరైనా బీజేపీ పార్టీ వైపు వస్తారనే ఒక ఆశతో తెలంగాణ బీజేపీ ఇంకా 7 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించలేదని చెప్పచ్చు. దుర్గా, ఎస్ సత్య, అంటే అభ్యర్థులు ఎప్పటికి ప్రకటించే అవకాశం ఉంది? అంటే 2-3 రోజులు ప్రకటించే అవకాశం ఉంటుందంటారంటే టీఆర్ఎస్ కాంగ్రెస్ ఫైనల్ లిస్ట్ అయిపోయిన తర్వాత వరకు ఆగుతారంటారా? అంటే ఇప్పటివరకు తెలంగాణలో రాజకీయ పార్టీలో కేవలం టీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఇంకా అన్ని స్థానాలను అధికారికంగా ప్రకటించలేదు. దాదాపుగా 16 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల పేరు లీక్ అవుతున్నాయి. కేవలం ఇప్పటివరకు మహబూబ్నగర్ మాత్రమే అధికారికంగా ప్రకటన వచ్చింది. బీఫామ్ కూడా తీసుకుంది. మహబాద్ నుంచి కవిత, మాజీ ఎమ్మెల్యే కవితను కూడా దాదాపుగా అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ ప్రకటన చేసింది.
ఇక మిగతా స్థానాలకు సంబంధించి తెలంగాణ బీజేపీ 7 స్థానాల్లో ఇంకా టీఆర్ఎస్ పార్టీ నుంచి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా బీజేపీ పార్టీ వైపు వస్తే బలమైన అభ్యర్థిగా వారిని అందరినీ కూడా రంగంలో దించే అవకాశం కనబడుతుంది. దుర్గా. ఎస్ రైట్, థ్యాంక్ యూ సత్య.